గైస్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ నందు వంశీ. ఇవాల్టి మన వీడియో ఏంటంటే నేను హెయిర్ స్టైల్ ఎలా చేసుకుంటానో చూపిద్దాం అనుకుంటున్నాను. మనం ఎంత రెడీ అయినా కూడా హెయిర్ స్టైలింగ్ అనేది కరెక్ట్గా ఉంటేనే ఆ లుక్ పర్ఫెక్ట్గా వస్తుంది కదా. సో నేనైతే ఏం చేస్తాను, నా హెయిర్ని ఎలా స్టైల్ చేసుకుంటాను అన్నది చూద్దాం అనుకున్నా. చాలామందికి యూస్ఫుల్ అవుతుంది కదా, ఎలా చేసుకోవాలి ఏంటి అని చాలామందికి తెలీదు. నేనైతే ఇంట్లో నాకు నేనే చేసుకుంటాననమాట. ఎప్పుడో చాలా రేర్‌గా సలూన్‌లో చేయించుకుంటాను. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. ఫస్ట్ అయితే మనం హెయిర్ వాష్ చేసుకోవాలన్నమాట. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాతే మనం హెయిర్ స్టైలింగ్ చేయాలి. నేను ఏ షాంపూ, ఏ కండిషనర్ యూజ్ చేస్తాను అని ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. ఎవరైనా చూడలేదు అంటే నా ఛానల్‌లో వెళ్ళి చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తాను. గో అండ్ చెక్ ఇట్ ఔట్. మీకు ఏదైనా డాండ్రఫ్ ఉన్నా, ఇచ్చింగ్ స్కాల్ఫ్ ఉన్నా ఆ ప్రోడక్ట్స్ నిజంగా చాలా బాగా వర్క్ అవుతాయన్నమాట. ది బెస్ట్ రిజల్ట్ ఇస్తాయి. ట్రస్ట్ మీ గైస్. నేనైతే ఆల్రెడీ హెయిర్ వాష్ చేసేసానండి. చూడండి ఎంత ఫ్రీజీగా ఉందో హెయిర్ అంతా. హెయిర్ వాష్ చేసిన తర్వాత అస్సలు ఏం బాలేదు కదా. ఫస్ట్ అయితే మనము హెయిర్ స్టైలింగ్ చేసేటప్పుడు మనం హీట్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాం కదా. సో ఫస్ట్ హెయిర్కి మనం సీరం అప్లై చేయాలి. సీరం అప్లై చేయకోకుండా ఏ హీట్ ప్రోడక్ట్ని మీ హెయిర్ మీద పెట్టకండి, ఎందుకంటే హెయిర్ డ్యామేజ్ బాగా జరుగుతుంది. సో నేనైతే ఈ సీరం యూస్ చేస్తానన్నమాట. ఇది లివాన్ సీరం. మీ దగ్గర ఏ సీరం ఉన్నా యూస్ చేయండి, ఇదే యూస్ చేయాలని ఏం లేదనమాట. సీరం యూస్ చేస్తే ఏంటంటే మనం హీట్ ప్రోడక్ట్స్ పెట్టినప్పుడు ఇది మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది మన హెయిర్కి. సో మనం హీట్ పెట్టినా కూడా మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వదన్నమాట. డైరెక్ట్గా పెడితే ఏమవుతుందంటే స్ప్లిట్స్ అన్నీ వచ్చేస్తాయి, అప్పుడు హెయిర్ డ్యామేజ్ అవుతుంది, హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సో ఆ తప్పైతే చెయ్యకండి ఎవరు. ఫస్ట్ అయితే నేను సీరంని యూస్ చేస్తున్నాను. జస్ట్ ఇలా కొంచెం తీసేసుకొని మనము ఫింగర్ టిప్స్ మీద ఇలా ఒక్కసారి అనేసుకొని ఎడ్జెస్కి మాత్రమే, మిడ్ ఆఫ్ ద హెయిర్ నుంచి ఎడ్జెస్కి మాత్రమే ఇలా అప్లై చేయండి. ఎందుకంటే మనం ఇక్కడే కదా హెయిర్ ప్రోడక్ట్స్ యూజ్ చేసేది. ఇలా నీట్గా అప్లై చేసేసుకోండి. మొత్తం హెయిర్ అంతా ఇలా అప్లై చేయండి. చాలా కొంచెమే అప్లై చేయండి, ఎక్కువేం అవసరం లేదనమాట. లుక్ అట్ మై హెయిర్ గైస్. సీరం అప్లై చేసిన తర్వాత కొంచెం సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు హెయిర్ స్టైలింగ్ ఎలా చేస్తానో చూపిస్తాను. హెయిర్ స్టైలింగ్కి నేను యూజ్ చేసే ఒకే ఒక్క ప్రోడక్ట్ దిస్ వన్, అగారోదనమాట. ఇదైతే డ్రయరు ప్లస్ స్టైలింగ్కి కూడా యూజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ లవ్ ఇట్ గాయ్స్, రియల్లీ నాకైతే చాలా ఇష్టం. ఇది చాలా ఈజీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం స్టైలింగ్ చేసే కంటే ముందు మనం హెయిర్ని ఒకసారి కూమ్ చేసుకోవాలన్నమాట. చిక్కు ఏది ఉండకూడదు. నీట్గా ఇలా కూమ్ అయితే చేసేసుకోండి. నేనైతే ఈ కూమ్ యూజ్ చేస్తాను. ఇలా కూమ్ అయితే చేసేసుకోవాలి. కూమ్ చేసిన తర్వాత నా హెయిర్ అయితే ఇలా ఉందన్నమాట. అసలు చిక్కు ఉండకూడదు మనం హెయిర్ స్టైల్ చేసేటప్పుడు. ఇలా కూమ్ చేసిన తర్వాత హెయిర్ స్టైలింగ్కి ముందు మనము హెయిర్ పార్టీషనింగ్ చేసుకోవాలి. ఇలా కొంచెం హెయిర్ తీసుకొని పార్టీషన్ చేసుకోండి, అప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే పార్టీషన్ చేసేటప్పుడు ఇలాంటి క్లిప్స్ మనతో ఉంటాయి కదా, బనానా క్లిప్స్, వీటిని యూజ్ చేస్తానన్నమాట. ఇలా ఒక్కొక్క పార్టీషన్కి ఇలా క్లిప్ పెట్టేసేయండి. బోత్ సైడ్స్ ఇలానే చేసుకోవాలి. నేనైతే 4 పార్టీషన్స్ చేస్తున్నాను. లుక్ అట్ దిస్ గైస్, దీస్ ఆర్ ద 2, బ్యాక్ సైడ్ 2 అనమాట. చాలా క్యూట్గా ఉంది కదా. ఇప్పుడైతే ఈ అగారోది మనము ప్లగ్ ఇన్ చేసుకుందాము. ఇలా ప్లగ్ కూడా వచ్చి ఉంటుంది దీనికి. చూడండి, ఇదైతే ప్లగ్ చేసుకుందాం. ఇక్కడైతే మనకు హీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అనమాట. ఇదైతే ఆఫ్, ఇలా రొటేట్ చేస్తే ఆన్ అవుతుంది. మన రిక్వైర్మెంట్ని బట్టి మనము హీట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ యారో మార్క్స్ కూడా ఇచ్చింటారనమాట. చాలా చిన్నగా ఉంటాయి. టోటల్ 4 ఉంటాయి అన్నమాట, 4 స్టేజెస్. మనం ఇంక్రీజ్ చేసే కొద్దీ హీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నేనైతే ప్లగ్ ఇన్ చేసేసాను చూడండి ఇక్కడ. ఇప్పుడైతే ఒక పార్టీషన్ ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇలా క్లిప్ తీసేస్తే అయిపోతుంది. ఇవి 2 అయితే బ్యాక్ సైడ్కి వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఆన్ చేద్దాము.
ఇక్కడ ఉంటుందన్నమాట ఆన్ చేసేది. ఇలా రొటేట్ చేస్తే చాలు. ఆన్ చేసిన తర్వాత 2-3 మినిట్స్ వదిలేస్తే హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత మనం కోమ్‌ని ఎలా చేస్తామో అలా ఒక 2 టైమ్స్ అంటే హెయిర్ స్ట్రైట్ అవుతుందనమాట. కర్ల్స్ రావాలి కాబట్టి కింద రోల్ చేస్తే కర్ల్స్ కూడా వచ్చేస్తాయి. లుక్ అయితే చాలా బాగుంటుందండి. యూ గాయ్స్ కెన్ అబ్జర్వ్ ద డిఫరెన్స్. చూడండి, ఇదైతే స్టైలింగ్ చెయ్యని హెయిర్, ఇదైతే చేసిన హెయిర్. ఎంత బాగుంది కదా, ఫ్రిజీగా ఏం లేదు. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇలా మొత్తం హెయిర్ అంతా మనం పార్టిషన్ చేసుకున్నాం కదా, అన్ని హెయిర్కి అలా చేసుకోవాలన్నమాట. దట్స్ ఇట్ గైస్, దిస్ ఈజ్ మై సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ హెయిర్ స్టైల్. ఐ హోప్ యూ లైక్ ఇట్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ నందు వంశీ. We will meet in another vlog. Until then, keep smiling, stay healthy.